సో ప్రపంచవ్యాప్తంగా భారత్ను ఇవాళ చూస్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో సాధారణ ప్రజల నుంచి అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఆ ఫ్లైట్లో ఉండడం అనేది తీవ్ర కలకలం అయితే రేపిందని చెప్పుకోవాలా. అసలు విజయ్ రూపాని ఎటు వెళ్తున్నారు, అసలు లండన్లో ఎవరున్నారు అనే దానిపైన ఇలా సోషల్ మీడియాలో చాలామంది సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో విజయ్ రూపాని కూతురు లండన్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో లండన్లో తన కూతుర్ని చూడడానికైతే తను వెళ్ళాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో కాకపోతే ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలైనటువంటి ఈ స్టార్ట్ అయినటువంటి జర్నీ ఏదైతే ఉందో కాసేపటికే అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది జరగడం అనేది నిజంగా భారత ప్రజలందరినీ కూడా ఇలా కలిసివేసిందని చెప్పుకోవాలా. సో అసలు గుజరాత్లోని ఏదైతే ఆ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఒక ఏదైతే మెడికో హాస్టల్ పైన అయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూలిపోవడం జరిగిందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల గురించి మనం మాట్లాడుకోండా. సో దీంట్లో 169 మంది భారతీయులు, దాంతోపాటు బ్రిటిష్ వారు ఒక 53 మంది, దాంతోపాటు పోర్చుగీస్ వాళ్ళేమో కొడుకున్నారని చెప్పి తెలుసా ఉంది. దాంతోపాటు ఒక కెనడా సిటిజన్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అంటే దాదాపు ఇప్పటికే దాంట్లో అందరూ కూడా చనిపోయారు అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక్కడు మాత్రం మృత్యుంజయుడిలా తిరిగి వచ్చాడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి తను బయటపడ్డాడు అని చెప్పేసి మనకే తెలుసా ఉంది. సో విశ్వక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి తను దూకి బయటపడ్డాడు అని చెప్పి తెలుసా ఉంది. సో దాంతో పాటు ఏదైతే ఇక్కడ 2 పర్యాయాల్లో మనకి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి విజయ్ రూపాని గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఆయన ప్రస్తావన అనేది ఎలా ఉండింది. 10 సంవత్సరాల పాటు గుజరాత్కి ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు అయితే నిర్వర్తించాడు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో దీంట్లో విజయ్ రూపాని ప్రస్తావన గురించి మనం మాట్లాడుకుంటే సో విజయ్ రూపాని 1956లో మయన్మార్లోని రంగూన్లో జన్మించారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అయితే ఆయన కుటుంబంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1960లో గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చారు అని చెప్పేసి కూడా మనకు తెలుసా ఉంది. సో రూపాని ఏబీపీ కార్యకర్తగా ప్రస్తావన అయితే ఆయన ప్రారంభించారు. దాంతోపాటు స్టాక్ బ్రోకర్గా కూడా తను పనిచేశారని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అండ్ దీంట్లో రాజకీయ ప్రస్థానం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా తను బాధ్యతలు కూడా నిర్వర్తించాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు 2014లో నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా తను ఎన్నికయ్యారు. 2016 నుంచి 2021 వరకు అంటే మొన్నటి వరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపాని ఆ రాష్ట్రానికి సేవలు అందించారని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో దీంట్లో ఎవరైతే బాధింపబడ్డారో అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టాటా గ్రూప్స్ ఏదైతే ఎయిర్ ఇండియా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫర్ హెడ్ 1 CR వరకు కూడా నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పేసి టాటా గ్రూప్స్ చైర్మన్స్ కావచ్చు లేకపోతే టాటా గ్రూప్స్ వాళ్ళైతే ఇవాళ ప్రకటించడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సో విజయ్ రూపాని గురించి మాట్లాడుకుంటే తను బీజేపీలో చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది కేంద్ర మంత్రులు కూడా అక్కడికి వచ్చి అసలు ఘటనా స్థలంలో అసలు ఏమైంది, అసలు ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ జరిగిన తర్వాత ఏదైతే ఇంధనం ఏదైతే ఉందో చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. దాని తీవ్రతతోనే ఇదంతా కూడా అంత పెద్ద మొత్తంలో ఇదంతా ప్రాణహాని అయితే జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అక్కడ CCTV విజువల్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. ఏదైతే ఆ బోయింగ్ ప్లేన్ ఏదైతే ఉందో అది వెళ్ళే ముందు అసలు ఏ రకంగా వెళ్ళింది, అసలు ఎంతవరకు అది రన్వే పైన ప్రయాణించింది అనే దానిపైన కూడా ADC కావచ్చు దాంతోపాటు DGCA కూడా పూర్తిగా ఇవాళ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ కొన్ని తప్పిదాలు అయితే జరిగినాయి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే అక్కడ మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్ కూడా దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ విమానంలో అని చెప్పేసి దానికి ఒక రోజు ముందే ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసా ఉంది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టే ఇదంతా కూడా ఇంత పెద్ద ప్రమాదానికి దారి తీసింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ పైలట్ ఎవరైతే ఉన్నారో పూర్తి రన్వేని తను వాడుకోలేదు. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు రన్వే పైన ఆ విమానం వెళ్ళాల్సింది ఉండే.
కాకపోతే 1.5 కిలోమీటర్లకే అది ఏదైతే ఆ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు పైలట్ అని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇది మానవ తప్పిదమా, లేకపోతే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్లే ఈ ట్రాజడీ జరిగిందా అనే దానిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దర్యాప్తు సంస్థలు అయితే పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎవరైతే మృత్యుంజయుడిగా బయటపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రం చాలా మీడియా పర్సన్స్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయి ఉండొచ్చు అంటే నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయారు, నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిట్ గేట్ దూకేసి నేను బయటపడ్డా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ అక్కడ గుజరాత్ సీఎం తను ఒక ప్లేన్లో ఒక దేశానికి వెళ్తున్నాడు అంటే చాలా వరకు కూడా ఏవైతే అసలు ప్లేన్ ఎలా ఉంది, అసలు సాంకేతిక పరంగా అసలు అది ఫిట్ గానే ఉందా అనే దానిపైన క్లారిటీ తీసుకోకుండా ఓన్లీ సర్వీస్లని పెంచుకునే విధంగా, అంటే డైలీ వెళ్ళే ప్లేన్ అని చెప్పి తెలుస్తా ఉంది. యాక్చువల్లీ ఆ ప్లేన్ అనేది నిన్న 1:30 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి లండన్ కి వెళ్లాల్సింది ఉంది. కాకపోతే దానికి ఒక రోజు ముందు అది ఫ్రాన్స్ కి వెళ్ళింది అని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే ఫ్రాన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ కండిషన్ ఎలా ఉంది, దానికి ఆ సర్వీస్ చేశారా లేదా, ఖచ్చితంగా అంటే ఎన్ని వేల కిలోమీటర్లు ఆ ప్లేన్ వెళ్లాల్సింది ఉంటుంది, అసలు దాని కెపాసిటీ ఎంత ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం 13,500 కిలోమీటర్ల వరకు కూడా ఆ బోయింగ్ ఫ్లైట్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పేసి మనకి కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో కూడా దాని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే మరి ఇది టేకప్ అయిన కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంది అనే దానిపైన అయితే పూర్తిగా దర్యాప్తు సంస్థలు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ దాంట్లో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు చనిపోవడం అనేది నిజంగా అక్కడ ఆ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు లాగైతే వాళ్ళు చూసిన పరిస్థితి ఉంది. దీంట్లో క్లియర్ కట్ గా అక్కడ ఎయిర్పోర్ట్ లో అసలు ఏం జరిగింది, అక్కడ ఏటీసీ ఎందుకు స్పందించలేకపోయింది, దాంతో పాటు డీజీసీఏ దీన్ని ఏ రకంగా ఎంక్వైరీ చేస్తుంది అనే దానిపైన కూడా పూర్తిగా అక్కడ దర్యాప్తు సంస్థలు అయితే పూర్తిగా వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరైతే ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టాటా గ్రూప్స్ 1 year వరకు కూడా నష్టపరిహారం ఇస్తుంది, ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఏదైతే మెడికో హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్కి కూడా అమిత్ షా కావచ్చు, దాంతోపాటు మన చాలామంది అక్కడ ఇప్పటికే మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ కుటుంబీకులతో కూడా వాళ్ళు పరామర్శిస్తున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళకి ధైర్యం అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక చాలా పెద్ద ట్రాజడీగా మనం చెప్పుకోవాలా. భారత్లోనే మొదటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాజడీ, వందల సంఖ్యలో మృతి చెందిన ఘటనలో ఇది ఒక చాలా పెద్ద ట్రాజడీ లాగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిపైన దర్యాప్తు సంస్థలు ఏ రకంగా క్లారిటీ ఇస్తారో, అసలు ఇది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్లే ఇది జరిగిందా, మరి టెక్నికల్ ఇష్యూ ఉంటే మరి దాన్ని ఎందుకు సవరించలేదు అనే దానిపైన ఖచ్చితంగా మేము ఎంతటి వారినైనా దీంట్లో ఎవరైతే నెగ్లిజెన్స్ గా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర మంత్రులు ఇవాళ హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ 246 మంది దాంట్లో చనిపోవడం అనేది నిజంగా ఇది ఒక తీరని లోటుగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంత